అందరికీ ఈరోజు ఈనాడు మొదటి 2 పేజీలు మాత్రం యాడ్లతో సరిపెట్టింది. మూడో పేజీలో ప్రధాన వార్తలు మనం చూసుకుందాం. జగన్ తెచ్చిన నీటి కరువు అంటూ ఒక వార్త ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు అయితే ఇలా చూసుకోవచ్చు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు అయినా మేలుకోని సర్కారు, గొంతెంటుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించని ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరా మోకాలడ్డు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ప్రజలు తాగునీటి కష్టాలపై ఈనాడు పరిశీలనాత్మక కథనం అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా పక్కన మనం చూసుకోవచ్చు. సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబును శాడిస్టు పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తింపు, జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సిఈసికి నివేదిస్తామని హెచ్చరిక. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద ఈసీ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా కింద చూసుకోవచ్చు. వారవలేనితనాన్ని శాడిజం అంటారు, మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నారు, పొదుల్లో మేమంతా సిద్ధం, సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. జగన్ మళ్ళీ గెలవడం కష్టం, ఆయన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, మోనార్క్లా పాలిస్తున్నారు, ఉద్యోగాల ఊసే లేదు, ప్రభుత్వ డబ్బులు పంచడం తప్ప చేసింది ఏమీ లేదు. పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఈ నేరమయ ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే, అమ్మఒడి పేరు చెప్పి నాన్నల్లో గొంతు సారా పోసి సంపాదించింది ఎంత, ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి, అనకాపల్లి వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫోటో కూడా చక్కగా ఇటు గ్లాసు ఇటు కమలం రెండు కలిపి పట్టుకున్నట్టు ఒక ఫోటో వేశారు. మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానికా అంటూ చంద్రబాబు ప్రశ్నించిన విధానాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. మహనీయులు పుట్టిన నేల మలినం చేశారు, పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు, పామర్రు ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చురకలు అంటూ ఒక వార్త ఇచ్చారు. వైకాపాపై వాలంటీర్లు వార్, రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి, ససేమిరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు, 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11% అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేశారంటే వైకాపా వాలంటీర్లు రాజీనామాలు చేసి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకు ఎవరి నుంచి స్పందన లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఈనాడు ఒక కథనం ఇచ్చింది. ఇంకా అదేవిధంగా లోపల పేజీల్లో చూసుకుంటే 5 ఏళ్లలో 17 మందిని బలిగొన్న గుంతల దారి, శ్రీకాకుళం ఆముదాల వలస రహదారి పరిస్థితి దారుణం, వైకాపా నేతల నిర్లక్ష్యంపై ప్రజల నిరసన, అదేవిధంగా హామీలపై ప్రశ్నిస్తే గన్మెన్తో దాడి, ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై ఆదివాసీ యువత ఆగ్రహం, అంతకుల రాకూడదని అడ్డుకున్న వైనం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆయనది ఎంత రాసినా తరగని అరాచక గ్రంథం అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి పశ్చిమ గోదావరి సీఎంలో రౌడీ రాజ్యం, ప్రత్యర్థి పార్టీల వారికి చుక్కలే, ఆయన చెప్పనిదే అధికారులు ఏ పని చేయరు, జగనన్న లేఅవుట్లలో పెద్ద ఎత్తున స్వాహ. అంటే గోదావరి జిల్లాల్లో ఒక నాయకుడి గురించి ప్రత్యేకంగా ఒక వార్త ఇచ్చారు. కార్టూన్లు వేసి మరి ఒక వార్త ఇచ్చారు. మనం అక్కడ చూసుకోవచ్చు. ఆ నాయకుడు చెప్పిందే వేదం అంట, ఆయన ఎంత రాసినా తరగని అరాచక గ్రంథం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే మరి నిన్న కృష్ణా జిల్లాలో మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. జోరీగా జోగి రోగ్ రమేష్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా పోటెత్తిన పామరు ఉరకలేసిన ఉయ్యూరు అంటూ ఒక వార్త ఇచ్చారు. అంటే జనాల నుంచి స్పందన ఎలా ఉందనేది ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. వైకాపాకు వాలంటీర్లు ప్రతిఘటన, గన్నవరంలో ఇప్పటికే తేదేపాలో చేరిక, విజయవాడలో భారీగా చేరేందుకు సన్నద్ధం, అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. గన్నవరంలో 2 రోజుల కిందట యార్లగడ్డ వెంకటరావు సమక్షంలో తేదేపాలో చేరిన వాలంటీర్లు అంటూ ఒక ఫోటో ఇచ్చారు. స్వచ్ఛయ్యారు పారే కొద్ది కన్నీరు అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు.
కృష్ణా జిల్లాలోని శివారు ఏలూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాలు నీరు అందించే ఏలూరు కాలువ దుస్థితి ఎలా ఉందంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొని వచ్చారు. వైకాపాకు ప్రచారం క్షేత్ర సహాయకురాలు సస్పెన్షన్ అంటూ ఒక వార్త ఇచ్చారు. జ్యోతి మెయిన్ విషయంలోకి వెళ్తే జగన్ ఇక ఇంటికే మళ్ళీ గెలవడం చాలా కష్టం. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఈసారి బీజేపీకి 300కు పైగా కానీ 370 లక్షలను సాధించలేకపోవచ్చు. ఒడిశా బెంగాల్లో నెంబర్ 1 స్థానంలో. తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి సీట్లు ఓట్లు గణనీయంగా పెరుగుతాయి. మోదీ నేతృత్వంలో బీజేపీ మరి అప్రతిహతంగా దూసుకుపోతున్న వాదన ఒట్టి భ్రమే. ఆ పార్టీ వెనకబడిన సందర్భాలున్నాయి. విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. మరి ఆయన ఏం మాట్లాడో చూద్దాం. 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు. ఛత్తీస్గఢ్ నాటి సీఎం బఘేల్లా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేదు. తాయిలాలు నగదులు బదిలీలు తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది. మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుంది. తమిళనాట 2 అంకెలకే బీజేపీ ఓట్ షేర్ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరి పక్కన నన్ను అడిగేది ఎవడరా అంటూ ఒక వార్త ఇచ్చారు. ఈసీ అయితే నాకేంటే నేనింతే, సీఎం జగన్ ధిక్కార శైలి అంటూ చేతిలో అధికారం అంతకు మించిన అహంకారం ఆ రెండు కలిస్తే తనలా ఉంటుందనే ప్రవర్తన అంటూ ఒక వార్త హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మరి వ్యవస్థలకు జవాబుదారీ కాదన్నట్టు వైఖరి. చంద్రబాబుపై పదే దూషణలు. పశుపతి చంద్రముఖి పాత్రలతో పోలిక. హంతకుడు దుర్మార్గుడు అంటూ తిట్లు. కోడ్ ఉల్లంఘించారని తేల్చిన ఈసీ వివరణ ఇవ్వాలని ఉదయం నోటీసు. సాయంత్రానికి జగన్ మళ్ళీ అదే తప్పు. బాబు పవన్పై అనుచిత వ్యాఖ్యలు తొలగించాలన్న ఈసీ ఆదేశాలను బేఖాతరు అంటూ ఒక వార్త ఇచ్చారు. సీఎం ఓ స్కామ్స్టర్ అంటూ మద్య నిషేధం చేస్తారని సారా వ్యాపారిలాగా మారారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇసుక కొల్లగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎక్కొట్టారు. యువత మహిళలు పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన. వ్యతిరేక ఓటు చీలకూడదనే ఆరాటం. వైసీపీ పోవాలి, కూటమి రావాలి. అసెంబ్లీలో నాదెండ్ల కొనతాల వంటి బలమైన నాయకులు ఉండాలి. మరి సిపిఎస్కు ఏడాదిలోగా పరిష్కారం. చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం. అనకాపల్లి విజయవేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. రైతే రాజు, ధాన్యం ఇతర పంటలకు మద్దతు ధర అందిస్తాం. రైతు కూలీల కోసమే ప్రత్యేక కార్పొరేషన్ చంద్రబాబు. అదేవిధంగా కౌలుదారులకు న్యాయం చేస్తాం. పల్లెలను ప్రపంచంలో సంధానిస్తాం. 5 ఏళ్లు గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనుగోలు లేవు. పోలవరం లేకుంటే కృష్ణా డెల్టా ఎడారే. ఆ ప్రాజెక్టును జగన్ ఆపేశాడు. అద్వాన రోడ్లపై గోతులు పోర్చలేదు. 3 రాజధానులు కడతారట. విధ్వంసమే నైజం. సంపద సృష్టించకుండా అప్పులు చేసి మరీ పంపకాలు. ప్రజాధనం దుర్వినియోగం. రివర్స్ టెండర్లు, రివర్స్ పాలన. చివరికి ప్రజల జీవితాలు రివర్సు. యువత భవిష్యత్ అంధకారం. ప్రజాగళంలో చంద్రబాబు వెల్లడి. పామర ఉయ్యూరు సభల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. దివ్యాంగుల పెన్షన్ 6,000 సత్తెనపల్లిలో చంద్రబాబు ప్రకటన. దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తారని ఆయన ప్రకటించారు. దాని మీద ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ ఐపీఎస్ వైసీపీ ఫ్యాన్. సీఎంలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీ హుజూర్. కాంతి రాణా వ్యవహారంపై ఐపీఎస్లో చర్చ. తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు. విజయవాడలో అధికార పార్టీ వారికి వత్తాసు. టీడీపీ నేతలపై దాడులు చేసిన చర్యలు అంతంతే. అసోసియేషన్లోనూ ఏకపక్ష వ్యవహార శైలి అంటూ మరి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మీద ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి వివరాలు ఇవి. ఆమెకు ఐఏఎస్ ఇప్పిద్దాం. అర్హత లేని ఓ అధికారికి అందనం. ఐఏఎస్ హోదా కల్పించేందుకు స్కెచ్. ధనంజయ రెడ్డి అండతో ఫైల్ సిద్ధం. యూపీఎస్సీకి పంపించే ప్రయత్నాలు. సీఎంఓలోని అధికారులంతా ఆమోదం. రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో బ్రేక్. నాన్ రెవెన్యూ కోటా పోస్టులు లేకున్నా ఫైల్. అడ్డదారిలో ఐఏఎస్ ఇప్పించే ప్రయత్నం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా జగన్ కుంభకర్ణుడు అంటూ కమలాపురంలో
మరి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. దానికి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు చూసుకోవచ్చు. 6 నెలల క్రితమే నిద్ర లేచాడు. పాలనంతా అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు, ఇసుక మాఫియా, ఎక్కడా కనిపించిన అభివృద్ధి జాడ. జనం గెలిపించింది మర్డర్ చేయడానికేనా? మళ్ళీ సీఎం జగన్పై చెల్లెళ్ళు షర్మిల, సునీత ధ్వజం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. ఇంకా ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా విషయాలకు వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు. బాబుకు బ్రహ్మరథం, జిల్లాలో ఉత్సాహంగా పొంగిన ప్రజాగళం సభలు. ఇక్కడ చూసుకోవచ్చు. వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలకు జనం చప్పట్లు, అడుగడుగున నీరాజనం. ఉయ్యూరులో హైటెక్ సిటీ వంటి టవర్స్ నిర్మాణం, మంత్రి జోగి కాదు రోగ్ అంటూ వ్యాఖ్యలు. ఆయన పెనంలూరుకే ప్రమాదం. బాలశౌరి, వర్లకుమార్ రాజా, బోడే ప్రసాద్లను గెలిపించండి అని పిలుపు. చంద్రబాబు ప్రజాగళం సభ సూపర్ సక్సెస్ అంటూ అక్కడ హైలైట్ చేస్తూ మనం చూసుకోవచ్చు. పిల్లల ఫోటోలతో సహా అన్నీ హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. కేసరపల్లిలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ మోక దాడి, తీవ్రంగా గాయపడిన బేతాళ రవి అండ్ ఈశ్వర్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పోలీసుల పక్షపాతం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. టీడీపీ కార్యాలయం వద్ద రాకపోకలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు, వైసీపీ కార్యాలయానికి రాకపోకలు బారికేడ్లు తొలగింపు, పోలీసుల తీరుతో నోరెళ్ళబెడుతున్న గుడివాడ వాసులు అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. ఇంకా అదేవిధంగా రాజీనామా చేసిన వాలంటీర్లు 476 మందే. వీరిలో వైసీపీ కోసం వైదొలిగిన వారు 297 మంది, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న వారు 179 మంది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం వాలంటీర్లు 10,175 మంది ఉన్నారు. వారిలో ఎంతమంది రాజీనామా చేశారనేది ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. ఉగాది నాడు దేవస్థానం బస్సులో ఉచిత ప్రయాణం, వడదెబ్బకి ఆల్రెడీ ఇప్పటికే 2 మృతి చెందారంట. దాని మీద ఒక వార్త హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా వార్తలు. ప్రధాన సంచిక విషయానికి వెళ్తే ఇక్కడ బాబు గురించి ఒక వార్త అయితే ఇచ్చారు. ఊసరవల్లి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. చంద్రబాబు ఎత్తుగడకు సంబంధించి ఏంటనేది ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ పురంధేశ్వరి ఎన్నుపోటు అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. బాబుని నమ్మితే పులికి బలే. మరి కొనకాసం ఇట్లా మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అక్కడ జనం వచ్చిన తీరును హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా జగన్ ప్రసంగానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ దీనికి ఆయన ఏం చేశారు వ్యాఖ్యలు అనేది మనం చూసుకుంటే, ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు, అవ్వాతాతల పింఛన్లు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు. స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యారు. ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ఈ పథకాలు ముగింపే. మన భవిష్యత్తు ముందుగా వెనక్కి అనేది తేల్చేది ఎన్నికలు ఇవి. వాలంటీర్ వ్యవస్థతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 58 నెలల్లో మీ బిడ్డ చేసినట్టు బాబు ఎందుకు చేయలేకపోయాడు అంటూ ఒక వార్త హైలైట్ చేసుకొచ్చారు. జన సునామీ అంటించారు. మండు టెండలోని బస్సు యాత్రకు ప్రజల నుంచి బ్రహ్మరథం పట్టినట్టుగా ఒక వార్త హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక చూసుకోవచ్చు. కూటమిలో కత్తులు. మరి ఇక్కడ చంద్రబాబు గురించి ఒక వార్త అయితే ఇచ్చారు. చంద్రబాబు డిఎన్ఏ వెన్నుపోటుకు వంట పట్టించుకుంటున్న నేతలు, మిత్ర పార్టీల వెనక దెబ్బ, పోలవరం జనసేన అభ్యర్థికే చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు, ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం. మరి అదేవిధంగా పిఠాపురంలో జనసేన అనే సమస్యగా, తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, పాలకొల్లులో బాబు సభలో మరి బన్నీ వాస్తు అవమానం, జన సైనికులు మండిపాటు అంటూ ఒక వార్త హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో భారీగా కొనసాగుతున్న చేరికలు అంటూ హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా సాక్షి విజయవాడ సిటీ ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే సామాజిక న్యాయానికి పాత్ర అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. అదేవిధంగా విజయవాడ సమీప 6 నియోజకవర్గాల్లో బీసీలకే, బీసీ మైనార్టీ ఇతర వర్గాలకు పక్కన పెట్టి కూటమి, టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట, కూటమి తీరుపై బగ్గుమంటున్న బీసీలు, ఆర్యవయసులు, మైనార్టీలు. టికెట్ల కేటాయింపుల సామాజిక న్యాయాన్ని పాటించిన వైఎస్ఆర్సీపీ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. అంటే ఇక్కడ టికెట్ల కేటాయింపులు జరిగిన సామాజిక న్యాయం గురించి ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై వేసవి ఏర్పాట్లు అంటూ ఒక వార్త ఇచ్చారు. దుర్గమ్మ సన్నిధిలో చలువ పందిళ్ళు, మజ్జిగ తాగునీటి కోసం చలివేంద్రాలంటూ ఒక వార్త హైలైట్ చేసుకొచ్చారు. అదేవిధంగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫిర్యాదులపై
ప్రత్యేక దృష్టి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు 964 ఫిర్యాదులకు 949 పరిష్కారం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. రైతులకు సంపూర్ణ సహకారం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి రైతుల సేవలో DCMS ధాన్యం అవసరాల కొనుగోళ్లు, ప్రభుత్వ కార్యాలయాల ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా, అదనపు ఆదాయంపై ప్రత్యేక దృష్టి అంటూ ఒక వార్త ఇచ్చారు హైలైట్ చేసుకుంటూ. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రేపు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు ఉన్నాయంట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. నిత్య అన్నదానానికి 2 లక్షల విరాళం అమ్మవారి సేవలో. అదేవిధంగా నిర్దేశక గడువులో స్పాట్ పూర్తి అంటూ ఒక వార్త ఇచ్చారు. ఉత్సాహంగా తైక్వాండ్ పోటీలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా దుర్గమ్మ సేవలో కృష్ణా కలెక్టర్ DK బాలాజీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ అందరి హక్కు అంటూ ఒక వార్త కూడా ఇచ్చారు. రైతులకు సంపూర్ణ సహకారం అని చెప్పారు. అలాగే మొత్తంగా ఈరోజు సాక్షి విజయవాడ సిటీ, అదే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఇవి.